హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ వస్తుందన్నమాట. అదే పాలకోవా అనమాట. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఈ రెండేనండి. షుగరు, అలానే మిల్క్. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను అనమాట. ఇవి మనకి గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకోండి, ఓకేనా? చాలా చాలా బాగుంటుంది అనమాట పాలకోవా. సో స్టవ్ ఆన్ చేసి ఇలాంటి వెడల్పాటి కొంచెం అడుగు మందంగా ఉన్నటువంటి ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంతో మనం ఈ గ్లాస్తో కరెక్ట్గా మెజర్మెంట్ అండి 2 గ్లాసెస్ నేను మిల్క్ తీసుకున్నాను. ఇది మనం అడుగంటకుండా తెల్లిలాగా తిప్పుతూనే ఉండండి ఒక గరిట సహాయంతో. అంటే పాలన్నీ కూడా చిక్కబడాలన్నమాట. ఒకవైపు మా పిల్లలకి టిఫిన్ చేస్తూనే ఉన్నానండి. దీని మీద ఇలా లైట్ ఎగ్ దోశ అనమాట. లైట్గా కొంచెం కారపొడి చల్లితే చాలా బాగుంటుంది. చూసారు కదా, చెక్క పడుతున్నాయి అన్నమాట, దగ్గరకు వచ్చేస్తున్నాయి. చూసారు కదండి, దగ్గరకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు దీంట్లో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసెస్ తీసుకున్నా కదా మిల్క్, అందుకని చెప్పి దీనికి ఇంత కప్పు నేను షుగర్ తీసేసుకున్నాను. మీరు కొంచెం తీయగా తింటారంటే కొంచెం ఎక్కువ వేసేసుకోండి. మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇట్లా స్నాష్ చేసుకుంటూనే ఉండాలి. మనం ఎంతైతే దీన్ని స్నాష్ చేసుకుంటామో అంత బాగా సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాం. దగ్గరకు వచ్చేస్తుంది అనమాట, అంటే చిక్కబడిపోతుంది. ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఇలాంటి ఒక వెడల్పాంటి ప్లేట్ తీసేసుకొని దీనికి అడుగున నెయ్యి రాసేసుకోండి. పాలకోవా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చేసి చూపిస్తాం మీకు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా ఈ ప్లేట్లో వేసేసుకుందాం. ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ఒకసారి మనకి స్మాష్ చేసుకుంటూ ఉండండి. మనం ఎంత స్మాష్ చేస్తే అంత బాగా వస్తాయి అన్నమాట, స్మూత్గా. సో ఇంత సాఫ్ట్గా రావాలండి మొత్తం కూడా. చూసారు కదా, ఇందా ప్లేట్లో ఎంత తీసుకున్నామో ఇప్పుడు ఇంతే అయిందనమాట. చేతికి మీరు ఒక స్పూను నెయ్యి వేసేసుకొని రాసేసుకొని ఇలా సాఫ్ట్గా ప్రెస్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు వీటిని మనం చిన్న సైజు బాల్స్ లాగా చేసేసుకుందాం. సో ఫైనల్గా అయితే మనకి పాలకోవా రెడీ అయిపోయిందండి. ఇలా అయినా చేసుకోవచ్చు మనం. చూసారు కదా ఎంత బాగా స్మూత్గా వచ్చేసిందో. అలానే మనకి బేకరీ షాప్లో చూస్తుంటారు కదా, ఇలా ఉండలుగా అయినా చేసి అంటే బాల్స్ లాగా అయినా చేసి అమ్ముతారనమాట. మీరు ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.